ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫుల్ జాకెట్ కట్ వర్క్ చూశారు కదా. నేను కటింగ్ వీడియోలో కటింగ్ చూపించాను కదా, కుట్టడం కూడా చూపిస్తే. ఇదే బ్లౌజ్ నేను కుట్టింది, మీకు కటింగ్ చూపించాను కదా. ఈ బ్లౌజ్ కటింగే మీకు కుట్టడం, కట్ వర్క్ ఎట్లా కుట్టుకోవాలి, ఓపెన్స్ ఎట్లా కుట్టుకోవాలి, ఉక్సుల పట్టి, కాజల పట్టి మొత్తం కుట్టడం చూపిస్తా. చూడండి, లైక్ చేసి చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇది బ్లౌజ్ కటింగ్ వీడియోలో కటింగ్ చూపించాను, ఇప్పుడు కుట్టడం చూపిస్తా. ఇప్పుడు మంచి మళ్ళ పైన లైనింగ్ పెట్టి గల్ల రౌండ్ పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి. గల్ల రౌండ్ ఎంత నీట్గా కుట్టుకుంటే అంత ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది. పిల్లలకు వచ్చేసి ఇప్పుడు 7-8 సంవత్సరాల పాపది ఇది. ఒక 6 నుంచి 10 సంవత్సరాల లోపు ఎవరికైనా వస్తుంది. కాట్లు పెట్టి ఉల్ట మలిపి మంచి మళ్ళ పైన అనగడానికి కుట్టు పెడుతున్నా. తిరిగేసి క్లాత్, లైనింగ్ క్లాత్ ఉల్ట మలిపి ఫస్ట్ వేసిన కుట్టు లోపడిపోతుంది కదా, మంచి మళ్ళ పైన కుట్టేసుకుంటే ఇగో తిరగమల్ల లేకుండా తిరగమల్ల మంచి మళ్ళీ ఒకేలాగా రెడీ అవుతుంది. ఇగో ఇట్లా కట్ వర్క్ కింద వెనక భాగం ముందల వెనక కట్ వర్క్ చూపిస్తా. చింటూ ఇప్పుడు వచ్చేసి ఇట్లా నీట్గా ఒక ఇంచున్నర 2 ఇంచుల కంటే కొంచెం తక్కువ, ఇంచున్నర వెడల్పు రౌండ్లు గుర్తులు పెట్టుకొని కుడుతున్నా. అన్ని కట్ వర్కులు ఎట్లుంటాయి అట్లే, కానీ ఇది కింద ఫుల్ జాకెట్ కాబట్టి కింద నీట్గా ఇట్లా కట్ చేసుకొని కట్లు కట్ చేసుకోవాలి. మూలల దగ్గర ఇలా కట్లు కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఉల్టా తీస్తాం కదా, లోపలికి పోవాలి. ఉల్టా తీస్తే లోపలికి పోవాలి. ఇట్లా ఉల్టా తీయాలి. ఉల్టా తీస్తే ఇట్లా వెళ్తుంది నీట్గా. ఈ రౌండ్గా పెడితే రౌండ్గా, పొడుగా ఎట్లా మనం ఏ షేప్లో కుడితే ఆ షేప్లో మాత్రం కరెక్ట్గా రావాలి. ఈ విధంగా అన్ని ఒక్క లెవెల్గా ఉండాలి. మనం ఎంత నీట్గా కుట్టుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి అనగడానికి రౌండ్లు అనేది కరెక్ట్గా కుట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ లేచినట్టు ఉండకుండా అణిగినట్టు ఉంటాయి. ఈ అన్ని రౌండ్లు సేమ్ కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేయడం లేదు, ఏదైనా తెలియని విషయం కామెంట్ చేయండి, ఎంబడే రిప్లై ఇస్తా. షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు, ఎండకి వెళ్ళలేని వాళ్ళు, ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో షాపింగ్ చేయాలనుకుంటే టైలరింగ్కి సంబంధించిన ఏవైనా దొరుకుతాయి. కింద లింక్ ఇస్తే షాపింగ్ చేయొచ్చు. ఏ వస్తువులైనా ఉంటాయి, క్లాత్లైనా, వర్క్ జాకెట్లైనా, దారాలైనా ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇప్పుడు ఉల్టా తీసినాక అనగడానికి కుట్లు వేసినాక ఇట్లా ముందు భాగం రెడీ అయింది. వెనుక భాగం చేతులు కుట్టుకోవాలి. చేతులు బుగ్గ చేతులు పెడుతున్నా నేను. ఈ ఉక్సుల పట్టి, కాజల పట్టి కోసం ఇది నేను కట్ చేసుకున్నాను. లైనింగ్ ఎక్కువ కట్ చేశాను. ఒరిజినల్ క్లాత్ లేకుంటే అట్లే మడత పెడితే వస్తుండే. అందుకే గల్ల రౌండ్ కుట్టుకొని ఉల్టా తిప్పి అనగడానికి కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా అనగడానికి కుట్టు పెట్టినాక కింద ఉల్టా మలిపి లోపలికి పోయేటట్టు చూసుకొని ఈ రౌండ్లు అనేది కరెక్ట్గా కుట్టుకోవాలి. ఒక 4 వస్తున్నాయి కట్ వరకు ఇట్లా 4 వస్తున్నాయి కుట్టుకోవాలి. 2 వైపులా ఇట్లనే కుట్టుకోవాలి. ముందల వెనక సేమ్. మనం ఎంత నీట్గా కుట్టుకొని ఈ కాట్లు కరెక్ట్ పెట్టి ఉల్టా తీస్తే అన్నీ ఒక్క లెవెల్గా వస్తాయి. ఇగో ఇట్లా నేను పెడుతున్నా చూడండి. ఇట్లా తీసుకోవాలి, చేత్తో తీసుకోవాలి. మంచిగా నీట్గా తీసి పర్ఫెక్ట్గా ఈ విధంగా సాపు కానీ మంచి మళ్ళ పైన అనగడానికి కుట్టు పెట్టుకోవాలి. అన్ని ఒక్క లెవెల్గా కుట్టు పెట్టుకోవాలి. ఇవి కుట్టినాక ఉల్టా తీసి అనగడానికి కుట్టు పెట్టినాక ఉక్సుల పట్టి కుట్టుకోవాలి. కాజల పట్టి అయినా ఉక్సుల పట్టి అయినా సేమ్ 2 వైపులు ఒకేలాగా ఇట్లా కుట్టుకోవాలి. నేను ఎట్లా కుడుతున్నా చూడండి, నీట్గా కుట్టుకోవాలి. కుట్టి ఉక్సుల పట్టిది పైనుంచి కొంచెం మడత పెట్టి పైనుంచి కుట్టు పెడుతున్నా. ఆపించి కుట్టు ఉండేలా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి కొంచెం మన ఇక్కడ కూడా గల్ల దగ్గర కూడా కొంచెం మడత పెట్టి కుడుతున్నా. అనగడానికి వేస్తున్నా చూడండి. ఇప్పుడు వచ్చేసి
మొత్తం కొంచెం మడతపెట్టి మొత్తం మడతపెట్టి ఉక్సుల పట్టి గట్టి కుట్టు పెట్టి లాస్ట్ గట్టి కుట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే కింద మడిచేది ఏం లేదా, కట్ వర్క్ వచ్చింది కదా, లాస్ట్ కూడా గట్టి కుట్టు పెట్టాలి ఊడిపోకుండా ఉండడానికి. వెనుక భాగం రెడీ అయింది. ఒకటి ఫస్టే కుట్టి పక్కన పెట్టాను. రెండు రెడీ అయినాక ఇగో ఇట్లుంది. ముందు భాగం కుట్టి పెట్టాను కదా, ఇప్పుడు షోల్డర్ అతికించుకోవాలి. మంచి మళ్ళా ఒక్క దిక్కు వచ్చేటట్టు చూసుకొని సేమ్ రెండు ఒక దిక్కు వచ్చేటట్టు ఇప్పుడు షోల్డర్ రెండు కుట్లు ఇట్లా అతికించుకోవాలి. షోల్డర్ అతికించుకుంటే రెండు కుట్లు నీట్గా కుట్టుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్ వస్తుంది. రెండు వైపులా షోల్డర్ సేమ్ అతికించుకోవాలి. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడైనా ఉంటే కట్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. చేతు మంచం వల్ల పైన లైనింగ్ పెట్టి ఆపించి కుట్టుకుండేలా కట్ చేసుకోవాలి. నీట్గా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. మంచి మళ్ళ పైన కుట్టు వేసుకుంటే అంగినట్టు ఉంటుంది, మన కుచ్చులు పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇట్లా కిందికి ఇంచు క్లాత్ వదిలేసి ఇలా కుట్టు పెట్టుకోవాలి. ఇటు నుంచి రెండు అటు నుంచి రెండు కుచ్చులు పెట్టుకోవాలి. 4 కుచ్చులు కింద చేతికి కింద. ఇప్పుడు వచ్చేసి మనకు లంగా ఏదైతే కుట్టామో ఆరెంజ్ కలర్ లంగా కుట్టాము కదా, ఆ లంగా క్లాత్ కొంచెం ఇంచున్నర వెడల్పు తీసుకొని 2 మడతలు పెట్టి ఇట్లా ఈ కుచ్చుల పైన పెట్టి ఇట్లా కుట్టుకోవాలి. 2 మడతలు పెట్టి నేను కుడుతున్న చూడండి, ఇట్లనే కుట్టుకోవాలి, మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మలిపి కిందికి మలిపి కొన పైన కుట్టేసుకోవాలి. అనిగినట్టు ఉంటుంది, డబల్ వస్తుంది కాబట్టి నీట్గా అనిపిస్తుంది. ఎక్కడ కూడా పోగులు లేవకుండా కుట్టినట్టు అనిపించకుండా ఉంటుంది. ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 3 ఇక్కడ అటు నుంచి 3 ఇక్కడ మలిపి పెట్టాలి కుచ్చులు. ఇక్కడ నుంచి 3 అక్కడ మలిపి పెట్టాలి. 6 కుచ్చులు పెడుతున్న పైన, కింద 4 పెట్టాను. ఇప్పుడు చేతు పుల్యాన్సే వస్తుంది. చిన్న పాప కాబట్టి 7-8 సంవత్సరాలలోకి ఇది పుల్యాన్సే వస్తుంది. ఇట్లా 2 చేతులు ఒకేసారి గుట్టి పక్కన పెట్టుకున్నా. నేను ఇంకొక చేతు గుట్టి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు 2 చేతులు చూపించా కదా, సంఖ లోతులు ఏమన్నా ఉంటే కట్ చేసుకొని కుచ్చులు మధ్యలో వచ్చేటట్టు చూసుకొని చేతు రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా కుట్టుకోవాలి. రౌండ్ కరెక్ట్ రావాలి. నీట్గా పర్ఫెక్ట్గా ఇట్లా రావాలి. రెండు కుట్లు వేసుకోవాలి. 2 చేతులు సేమ్ కుట్టుకోవాలి. ఇవతల చేతి ఎట్లా కుట్టామో ఆ చేతు ఈ చేతు కూడా సేమ్ కుట్టుకోవాలి. మధ్యలో కుచ్చులు వచ్చేటట్టు చూసి సంఖ రౌండ్ పర్ఫెక్ట్ గా కుట్టుకుంటే మనకు సరిపోతుంది. 2 వైపులా కుట్టినాక ఇట్లా రెడీ అవుతుంది. 2 ఇట్లా ఉల్టా మలిపి తిరగమల్ల తీసుకొని ఎడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకొని మామూలుగా కొంచెం ఎక్కువ గుర్తుపెట్టుకొని మనము కొలత బ్లౌజ్ ఏదైతే ఉందో అది తీసుకొని ఇది తిరగమల్ల పెట్టి కొలత బ్లౌజ్ మంచి మళ్ళా చూసుకొని గుర్తులు పెట్టుకోవాలి. 2 కుట్ల కోసం అని ఈ విధంగా చూసుకొని ఇట్లా కుట్టుకోవాలి. నేను గుర్తున్న చూడండి, ఇదే విధంగా స్ట్రేట్ గా ఎక్కడ కూడా ముడత రాకుండా సాపుగా కుట్టుకోవాలి. ఒక 2 ఇంచులు కింద వదిలేసి 1.5 ఇంచున్నర 2 ఇంచులు వదిలేసి పైకి కుట్టుకోవాలి. మళ్ళీ కుట్టు పెట్టుకుంటూ రావాలి. పర్ఫెక్ట్ గా కుట్టుకోవాలి. ఇప్పుడు 2 వైపులా సేమ్ కుట్టుకోవాలి. అక్కడిక్కడ సేమ్ కుట్టుకోవాలి. అక్కడ 2 కుట్లు ఎట్లా కుట్టుకున్నామో కిందికి వచ్చినాక కొంచెం వదిలేసి మళ్ళీ ఉల్టా మలుపుకొని నీట్గా కుట్టుకోవాలి. 2 కుట్లకు ఒక ½ ఇంచుకి ఎక్కువనే గ్యాప్ ఉండాలి మళ్ళీ ఇప్పుకోవడానికి. ఈ విధంగా కుట్టుకోవాలి. 2 వైపులా కుట్టినాక ఎక్స్ట్రా మనకి ఎక్కువ తక్కువలు అనిపిస్తే కట్ చేసుకొని నీట్గా పర్ఫెక్ట్గా ఇట్లా రెడీ అవుతుంది. మంచి మళ్ళీ తీసుకుంటే ఇట్లా రెడీ అవుతుంది నీట్గా. ఇప్పుడు ఒక చేతు కొంచెం టైట్ అనిపించింది, ఇంకొక కుట్టు వేస్తున్నా. ఉన్న కుట్టు ఇప్పుకుంటే కొంచెం లూజ్ అవుతుంది. 2 సేమ్ రాలేవని మళ్ళీ ఇంకొక కుట్టు వేసిన. ఇప్పుడు సేమ్ వస్తుంది. ఇప్పుడు టక్సులు ఓపెన్స్ కుడుతున్నా. ఓపెన్స్ రెండు సైడ్ల ఓపెన్స్ కుట్టుకోవాలి. 2 మడతలు పెట్టుకోవాలి. సన్నం 2 మడతలు పెట్టి ఇక్కడికి వచ్చినాక అక్కడిక్కడ మలిపి ఈ విధంగా మలుపుకొని నీట్గా పర్ఫెక్ట్గా రెండు సైడ్ల ఓపెన్ సేమ్ కుట్టుకోవాలి. ఇక్కడ ఎట్లా కుట్టిందో ఇక్కడ కూడా అట్లనే కుట్టుకోవాలి. మొత్తం రెడీ అయింది బ్లౌజ్. ఇప్పుడు టక్సులు కుట్టుకోవాలి. 4 టక్సులు సేమ్ నీట్గా ఇట్లా గుర్తులు పెట్టుకొని 4 టక్సులు కుట్టుకోవాలి.
4 టక్స్లు కుట్టుకుంటే బ్లౌజ్ మొత్తం రెడీ అవుతుంది. లైక్ చేసి చూడండి, షాపింగ్ చేయండి. ఎవరైనా మన ఛానల్ ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ చేయండి, నేను ఎంబడే రిప్లై ఇస్తాను. 4 టక్స్లు కుట్టుకుంటే బ్లౌజ్ మొత్తం రెడీ అవుతుంది. ముందల 2 వెనక 2. చూడండి, నేను గుర్తుపెట్టి కుట్టాను, మీరు కూడా గుర్తుపెట్టి కుట్టండి. ఎక్కడ పడితే అక్కడ కుట్టకుండా గుర్తుపెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. మధ్యలో చూసి పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ మొత్తం రెడీ అయింది. ఎంతవరకు నచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.